అండి టమాటా చారు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. 4 టమాటాలు మీడియం సైజ్వి, లెమన్ అంత చింతపండు తీసుకొని కొంచెం కరివేపాకు తీసుకొని ముందుగా నానబెట్టుకోవాలి. తర్వాత దానికి చారు మసాలా ధనియాలు టేబుల్ స్పూన్, 1.5 టేబుల్ స్పూన్, అల్లం చిన్న పీసు, మిరియాలు 1 స్పూను, ఎండుమిర్చి 2, జీలకర్ర 1 స్పూను, కందిపప్పు 1.5 స్పూను, వెల్లుల్లి 1 పాయ మొత్తం, కొంచెం కరివేపాకు, ఇవన్నీ కూడా కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకోవాలి. ఒక పొయ్యి మీద బాండి పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకోవాలి. ఇందులో తాలింపు గింజలు వేసుకొని ఇంగు కొంచెం టమాటా తాలింపు గింజలు వేసుకొని ఎండుమిర్చి 1, కరివేపాకు కొంచెం ఇంగు వేసుకోవాలి. దించి ఆగిపోయి తాలింపు వేగినాక తర్వాత మనం నానబెట్టుకున్న చారుని పిసుక్కొని వాటర్ పోసుకొని ఈ తాలింపులో వాటర్ పోసుకోవాలి. మొత్తం కూడా పులుపు అంతా పోయే విధంగా చూసుకొని ఇలా పిసికి మొత్తం పోసుకోవాలి. పులుపు అంతా పోయింది. తర్వాత పెద్ద మంట పెట్టి మూత పెట్టి పెద్ద మంట పెట్టాలి. కొంచెం తెరులుతున్నప్పుడు చారు మసాలా వేసుకోవాలి. చారు మసాలా చాలా కచ్చపచ్చగా ఉండాలి. 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక చిటికెడు అంటే పావు స్పూను టర్మరిక్ వేసుకోవాలి. పసుపు, పెద్ద మంట పెట్టి తెరలేలాగా చూసుకోవాలి. ఎప్పుడు చేసేలాగా కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. టమాటా చారు దీంతో కాంబినేషన్ ముద్దపప్పు కాంబినేషను, ఆలూ ఫ్రై, లేదంటే వంకాయ ఇగురు కూరలు కూడా చేసుకుంటారు ఈ కాంబినేషన్లో. చారు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. హెల్తీ ఫుడ్ కూడా, డైజెషన్ కూడా బాగా అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా తెరిలినాక మనం ముందుగా మిక్సీ చేసుకున్న మసాలాని తీసుకొని అందులో వేసుకోవాలి. మసాలా వేసినాక ఒక 5 మినిట్స్ తెరలనిచ్చి పొయ్యి ఆపేసుకోవడమే. మనం ఇందాక చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా ఈ దబరా చారుకి సరిపోతున్నాయి. ఖచ్చితంగా ఇది ఒక 5-6 వరకు తినచ్చు. లేదు అంటే 2 మనుషులు 4 పూటలు తినచ్చు. 2 పూటల ఈ ముద్దపప్పు ఆలూ ఫ్రై ఈ కాంబినేషన్లో ట్రై చేయండి ఒకసారి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.